ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరహర వీరమల్లు. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీలో నటించారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్క మూవీలో కూడా నటించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరహర వీరమల్లు మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ చాలా బాగుంది. ఇంకా ఈ టీజర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలానే ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది. ఈ హరహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది నిధి అగర్వాల్. అయితే నిధి అగర్వాల్ తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ మజ్ను, ఇంకా ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీస్ తర్వాత ఈమె తెలుగులో ఒక్క మూవీ కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ హరహర వీరమల్లు మూవీతో మన ముందుకు వస్తున్నారు నిధి అగర్వాల్. చూడాలి ఈమెకి ఈ మూవీతో ఒక మంచి హిట్ మూవీ వచ్చి మళ్ళీ ఈమెకి తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. బాలకృష్ణ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భగవంతు కేసరి. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మూవీతో మన ముందుకు వస్తున్నారు బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్న కొత్త మూవీ పేరు మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీని 109గా పిలుస్తున్నారు. అయితే ఈ మూవీ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీతో బాలకృష్ణ గారికి ఇంకొక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుందా లేదా, అలానే ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బాబీ కొల్లి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సూర్యదేవర నాగవంశి, ఇంకా సౌజన్య. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్తో మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అయితే ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బాలకృష్ణ గారి ఖాతాలో ఇంకొక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ మూవీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక బాలకృష్ణ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది. శ్రీ విష్ణు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ స్వాగ్. అయితే ఈ మూవీకి ముందు శ్రీ విష్ణు గారు ఓం భీమ్ బుష్ మూవీలో నటించారు. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని
ఇప్పుడు మళ్ళీ ఈ స్వాగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీ విష్ణు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో శ్రీ విష్ణు ఒక కొత్త లుక్లో కనబడుతున్నారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుందా లేదా అనేది. అలానే ఈ లుక్లో ఈయన సెట్ అవుతాడా, అలానే ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ స్వాగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. స్వాగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హసీద్ గోలీ, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది శ్రీ విష్ణు, రీతు వర్మ, మీరా జాస్మిన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. స్వాగ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రీతు వర్మ. ఈమె తెలుగులో లాస్ట్ మూవీ యాక్ట్ చేసి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ వరుడు కావలను. ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ స్వాగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రీతు వర్మ. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి పెద్ద హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ స్వాగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రీతు వర్మకి ఇంకా శ్రీ విష్ణుకి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ స్వాగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. అయితే ఈ మూవీకి ముందు నాగార్జున గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ నాసామిరంగా. ఈ మూవీ ఈ జనవరిలో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగార్జున గారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగార్జున, ధనుష్, రష్మిక మందన, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల గారు. అయితే ఈయన ఈ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఆ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్క మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు శేఖర్ కమల గారు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.